అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 29వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఆదివారం. ఈ రోజు తిథి చతుర్దశి తెల్లవారు 3:39 వరకు. తదుపరి అమావాస్య. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 11:31 వరకు. తదుపరి మూల. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యరాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలలో వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యాపారాలలో ఆప్తుల సలహాలు పాటిస్తారు. సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలను తొలగిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. తదుపరి ధనస్సు రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. తదుపరి మకర రాశి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తు లాభాలను పొందుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి కుంభరాశి. సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలను చేయాల్సి వస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి మీనరాశి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తప్పవు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.